హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. ఫస్ట్లీ మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ మా పాపతో కలిసి దర్శనం చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండే అనమాట. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూసారా, వంటలు కూడా ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. అక్కడ టెంపుల్లో పెట్టిన సాంగ్స్కి మా ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు, మీ పాపని తీసుకురండి అమ్మ, చిన్న పాప కదా, అక్షంతలు పట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి తనతో ముట్టించారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఖుషితో అలా వాళ్ళు పట్టించడం. దాని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నన్ను డ్రాప్ చేసి మా ఆయన రిటర్న్ వెళ్ళిపోయారండి. చాలా డేస్ తర్వాత బైక్ ట్రావెలింగ్ చేస్తున్నాం మేము. మా అమ్మ వాళ్ళ కాలనీ టెంపుల్లోనే కళ్యాణం జరిగిందండి. అక్కడ కళ్యాణానికి అటెండ్ అయ్యాము. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. బియ్యం కూడా పోసారు సీతాదేవికి, శ్రీరాముడికి. బియ్యం పోయడం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి. ప్రసాదాలు అయితే వాళ్ళు పెట్టింది ఏంటి అంటే పులిహోర, హల్వా, వడపప్పు అండ్ పానకం. అన్నం కూడా తిందామని అంటే అక్కడున్న రష్ని చూసిన తర్వాత అన్నం వద్దు ఏం వద్దురా బాబు, ఇంటికి వెళ్ళి పీస్ఫుల్గా తింటే బెటర్ అనిపించిందండి. అందుకే అన్నం అయితే తినలేదు. Thank you for watching. Please subscribe my channel. Bye.